ధాన్యం అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ నిర్వహించాలని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాస్ రావు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యం విక్రయించే సమయంలో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలపై నమ్మకంతో ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు రావడంలో ఆలస్యం అవుతుందని అన్నారు. నకిలీ ట్రాల్ షీట్లు, రవాణా రికార్డులపై దర్యాప్తు చేయాలని కోరారు. కోనరావుపేట మండలంలో ధాన్యం లారీలు మాయమయ్యాయని ఆరోపించారు. బాధ్యులపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సేవలతో వారు ముందుకెళ్తున్నారు. సార్ మేము మీకు మా సనుగుల గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే సనుగుల గ్రామం గంగిరెద్దుల కాలనీలో సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతిభా ఫౌండేషన్ సహకారంతో వారికి శుద్ధ జల ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్లాంట్ ప్రత్యేకత ఏంటంటే మేము ప్లాంట్ కాంట్రిబ్యూట్ చేస్తే మరి గంగిరెద్దు బంధువులు, ఈ గ్రామస్తులు వాళ్ళ నిధులతోనే వారు ఈ మధ్య కాంపౌండ్, ఈ రూమ్, వాటర్ ప్లాంట్కి రూము వాళ్ళు స్వయానగా నిర్మించి మనకందరికీ వారు స్ఫూర్తిదాయకం. పబ్లిక్ పార్ట్నర్షిప్, ప్రజల భాగస్వామ్యం, ఇలాంటి స్ఫూర్తి అన్ని గ్రామాలకు వెళ్ళాలి. కేవలం ప్రభుత్వమే అన్నీ చేయలేవు, ప్రైవేట్ అన్నీ చేయలేవు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు అందరు కలుసుకొని చేస్తే వాళ్ళు కూడా దీని నిర్వహణ కూడా వాళ్ళే బాధ్యతతో చేస్తారు. ఏదో మేము ఇచ్చిపోతే దాన్ని మర్చిపోతే దాని మెయింటెనెన్స్ బాగుంటుంది. కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటే, గ్రామ పంచాయతీ భాగస్వామ్యం ఉంటేనే అన్నీ నడుస్తాయి. కాబట్టి ఈరోజు మనందరం సనుగుల గ్రామం నుంచి, ఈ గంగిరెద్దుల కాలనీ నుంచి మనకందరికీ స్ఫూర్తి. పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో, ప్రజల భాగస్వామ్యం అంటూ ఏంటో వీరు నిర్మించను. స్వచ్ఛమైన తాగునీటితోని ఆరోగ్య సమస్యలు రాకుండా, ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటే హాస్పిటల్లో పైసలు గలగల పోతుంటాయి. కాబట్టి శుద్ధ జల నీటి ప్లాంట్ వాళ్ళకు అందించడం జరిగింది వారి ఆరోగ్యం కోసం. మరి వారి సహకారానికి వారికి అందరికీ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ధాన్యం కుంభకోణం బయటపడ్డది. కోట్ల వేల రూపాయల స్కామ్ అని అంటున్నారు. రైతు భరోసా పక్కన పెట్టండి, రైతులు మరి మోసపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది చాలా దారుణం. ఎందుకంటే రైతులు ఎంతో నమ్మకంతో ఇది ప్రభుత్వానికి బాధ్యత అప్పచెప్తారు. వాళ్ళకి కష్టార్జితం వారి ధాన్యం. మరి దీంట్లో అవకతవకలు జరగడం అనేది రైతులకు నమ్మక ద్రోహం అని మేము భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఇది జిల్లా లెవెల్లో కాదు, రాష్ట్ర లెవెల్లో ఒక ఆడిట్ టీమ్ నుంచి క్రియేట్ చేయాలి. నకిలీ ట్రక్ షీట్లు, నకిలీ రవాణా రికార్డులు, కోనరావుపేట మండలం అయితే లారీలే మాయమైపోయినాయి. మనము ఇట్లా లారీలు మాయమయ్యే విషయము మనం ఎప్పుడు వినలే. కొత్త విషయాలు మనం వింటున్నాం. చాలా ఘోరం ఇది. రైతులు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. ట్రక్ షీట్లో గందరగోళం జరిగిందని, మరి నిజమైన ట్రక్ షీట్లు పోలీస్ స్టేషన్లో అవి ఉన్నాయి. వాటి వల్ల మరి పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మొత్తం జీపీఎస్ ద్వారా చేయాల్సిన పద్ధతిని ఇది అక్రమాలకు జరగడానికి ఇది కవిలం నిర్లక్ష్యం జరుగుతుంది. మరి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి.
రాష్ట్ర స్థాయిలో ఆడిట్ చేయించి GPS పద్ధతిలో మరి ఇది స్కామ్ ఎంతవరకు ఉంది, దీని వెనుక ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు మరి గుర్తించి వీళ్ళందరినీ శిక్షించాలి. రైతులకు మరి నమ్మకం కలిగేటట్టు ప్రభుత్వాలు ముంగటికి రావాలి. గోదాములే కావచ్చు, మిల్లులే కావచ్చు, మరి కొనుగోలు కేంద్రాలే కావచ్చు, అవన్నీ ఒక ప్రణాళికతో రైతులు అధికారుల సమన్వయంతో తిరిగి ఈ మోసం అనేది రైతులను అల్లకల్లోలం చేయకుండా ప్రభుత్వం జాగ్రత్తగా ఇది ముందు ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం.